పంట రుణమాఫీకి సంబంధించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల పేర్లకు సంఘాల నుండి పంపిన జాబితాల్లో చోటు లేకుండా చేసిన సహకార శాఖ అధికారులు 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 105 PACSలకు సంబంధించిన కార్యదర్శుల సంజాయిషీ కోరింది సహకార శాఖ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎటువంటి చర్యలకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఈ రుణమాఫీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఇప్పటికే మొదటి విడత రుణమాఫీ ప్రక్రియ చేపట్టాక కొంతమందికి డబ్బులు వెళ్ళలేదు. అలాగే రెండో విడత రుణమాఫీ ప్రక్రియ సంబంధించి కూడా ఏదైతే చేసిందో అప్పుడు కూడా కొంతమందికి డబ్బులు వెళ్ళలేదు. అసలు ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయడం జరిగింది. పంట రుణాలకు సంబంధించి కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలపై అసలు ఈ రుణమాఫీ జరగకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి అన్వేషించినప్పుడు ఈ ప్రాథమిక సహకార వ్యవసాయ సహకార సంఘాల కొన్ని సరిగ్గా ఏదైతే అప్పులు ఉన్నాయో వాటికి సంబంధించి సమగ్రంగా వివరాలు పొందుపరచకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించుకుంది. ఇందులో భాగంగా ఏదైతే వాణిజ్య బ్యాంకులు ఆర్థిక సాయంతో నడుస్తున్న PACSలు మరి అలాగే DCCBల ఆర్థిక సాయంతో నడుస్తున్న 5 PASల కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సహకార శాఖ రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సంబంధించి 13 సంఘాలకు సంబంధించి కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు కూడా పూనుకున్నారు. మరో 92 సంఘాలకు సంబంధించి కార్యదర్శుల నుండి సంజాయిషీ కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ సమస్యకు ప్రధాన కారణం కొంతమంది అర్హులైన రైతులకు పేర్లకు సంఘాల నుండి పంపిన జాబితాలో చోటు లేకుండా పోవడం. అలాగే పంట రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం 12/12/2018 నుండి 9/12/2023 మధ్య కాలంలో రైతులు రుణాలు పొంది ఉండాలి లేదా వారి రుణాలు రెన్యువల్ చేయించి ఉండాలి. దీనికి సంబంధించి ఏదైతే మొత్తం 16 సహకార సంఘాలకు సంబంధించి రుణాల మంజూరు అలాగే రెన్యువల్ నిర్ణీత కాలంలో చేయకపోయినా అలాగే ఆ క్లెయిమ్స్ కూడా పొందుపరచకపోవడంతో పంట రుణమాఫీకి పంపడం జరిగింది. దీంతో 105 ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులు మరియు వడ్డీ తప్పుగా లెక్కించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అసంబద్ధమైన సమాచారాన్ని పంపారు. అయితే ఈ నేపథ్యంలో వీరందరి నుండి కూడా సంజాయిషీ కోరుతూ వారందరికీ కూడా డిపార్ట్మెంటల్ గా ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఈ సహకార సంఘాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించారో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సహకార సంఘాలు చేసినటువంటి తప్పుకి రైతుకు రుణమాఫీ కాకపోవడం అనేది కూడా ఒక సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం వీరి పరిశీలనలో తేలింది. ఎందుకు వీరికి రుణమాఫీ కాలేదు అనే దానిపైన ఎంక్వైరీ చేసి వీరందరిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. అయితే వేణు, ఎప్పటిలోపు రుణమాఫీ పొందని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎప్పటిలోపు ఈ రుణమాఫీ పూర్తి సౌకర్యాన్ని కల్పించనుంది? ఎందుకంటే 15 ఆగస్టున కూడా చివరి విడత రుణమాఫీ కూడా అందించనున్న నేపథ్యంలో దీనికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మొత్తంగా రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి చూస్తే 3 విడతల్లో చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొదట భావించింది. అయితే మొదట విడత చేసినప్పుడు దాదాపు 17,000 అకౌంట్లలో డబ్బులు వెళ్ళలేదు. దానంతరం ఎందుకు వెళ్ళలేదు అనే దానిపైన ఎంక్వైరీ చేసి దాదాపు 10,000 మందికి కూడా తిరిగి పంపించడం జరిగింది. ఇక మొదటి విడతలో ఒక 7,000 మంది, అలాగే రెండో విడతలో ఇంకా లెక్క ఎంత అనేది తేలలేదు. ఇక మూడో విడత ఆగస్టు 15 లోపు పూర్తవుతుంది. అయితే ముఖ్యంగా చాలా వరకు కూడా రేషన్ కార్డులు లేకపోవడం, అలాగే రేషన్ కార్డులతో పాటు కుటుంబానికి సంబంధించి 2-3 అప్పులు తీసుకున్నట్లయితే మొదటగా వారి ఇంట్లో ఎవరైతే మహిళ ఉంటారో వాటికి మాత్రమే మొదట రుణమాఫీ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా 3 విడతల్లో పూర్తయ్యాక ఎవరికైతే రుణమాఫీ సంబంధించి డబ్బులు రాలేదో వారందరికీ ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఎందుకు కాలేదు, సమస్య ఏంటి, అలాగే ఆధార్ లో ఉన్నటువంటి పేరు అలాగే ఈ పాస్బుక్ లో పేరు ఒకటేలా ఉందా లేదా,
కొంతమందికి పాస్బుక్ లేనటువంటి పరిస్థితి. అలాంటి వారిని కూడా గుర్తించి ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఈ 3 విడతలు పూర్తయ్యాక పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఎవరెవరికి రాలేదో వారికి వెళ్లి పరిశీలించి వారికి రుణమాఫీ ప్రక్రియను అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్ వేణు, థ్యాంక్ యూ.